పరబ్రహ్మము నుండి వచ్చిన జీవులు తిరిగి సస్వరూపముకు పరబ్రహ్మమును పొందించు మార్గాల ఉపనిషత్తులు. వచ్చిన జీవుడు భూమి మీదకి వచ్చిన జీవులు ఏం చేస్తారు? సస్వరూపం ఏంటో తెలుసుకుని పరబ్రహ్మాన్ని పొందించు మార్గాలు ఉపనిషత్తులు. పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ దానికి చెందినవి. పరబ్రహ్మమే సద్గురుడు, మనకెవరు కాదు. మనకు ఆ జిజ్ఞాస ఉండాలి, కానీ ఆయనే సద్గురువై దిగి వస్తాడు పరబ్రహ్మ. అతని యందు జీవించుచు ఆధ్యాత్మికము అనుభూతి అంటే దాంతో సహయోగం చేసినట్టుగా అనుభూతి అనమాట. అనుభూతిగానైనా గురువులను సేవించుచు శ్రద్ధతో ఉపదేశముగా గురువులను ఆశ్రయించి ఈ బ్రహ్మ విద్యను స్వీకరించి జీవుడు బ్రహ్మత్వమును పొందాలి. గురువుని ఆధారంగా చేసుకుని జీవుడు ఈ ఉపనిషత్తులు ఈ ఎన్నిటి యందు ఈ సారాంశాన్ని తెలుసుకుని బ్రహ్మత్వమును అంటే అంతర్యామి యందు జీవించుట అందుకొనవలేను. ఏదైనా నిద్రలో అయినా సరే మనం దేవుని యందే ఉంటాం. అదేంటో మనకి తెలియకుండా ఉంటాము, తెలుసుకోవాలన్నమాట. జీవించుట అందుకోవాలి. ఈ విధానమునకు ఈ విధానములో తెలియజేసే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవి అన్నమాట. మనం తెలుసుకోవాలి. మనకు తెలియదని ఊరికే ఉంటాం కాదు, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాం? వాజశ్రవణుడు అనే బ్రాహ్మణుడు విశ్వజిత్ యాగం చేస్తున్నాడు. అతను తననేది లేకుండా తనకున్న సర్వస్వాన్ని దానం చేసేస్తాడు. ప్రతి ఒక్కదాన్ని, పశువుల్ని, దూడల్ని అన్నిటినీ చేసేస్తాడు. పరబ్రహ్మము అంతర్యామి అయి తన యందు సృష్టిని కొని వస్తూ జీవులుగా అవుతూ వారికి తన వెలుగును సమర్పించుకొనుట అనే దానిని సంకేతంగా ఈ కథ చెప్పబడిందంట. ఈ వాజశ్రవణుడు నచికేతుడనే కథ చెప్పబడింది. ఎలాగంటే పరబ్రహ్మము అంతర్యామి అయి తన యందు సృష్టిని గుని వస్తూ జీవులుగా అవుతూ వారికి తన వెలుగును సమర్పించుకొనుట అనే దానికి సంకేతంగా ఈ వాజశ్రవణ నచికేతుల కథ చెప్పబడింది. ప్రతి వారి జీవితంలో తండ్రి కొడుకులకి ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కుమారుడు జీవుడు తండ్రి కొడుకు సంవాదంలో ఎలా ఉంటుందంటే, తండ్రి అనేవాడు జీవుడైన కుమారుడు తండ్రి అనే పరబ్రహ్మముగా అవుటయే ఈ విద్యకు పరిసమాప్తి. ఇలాంటి ప్రతి మతంలోనూ కూడా ఉంటాయి. క్రీస్తు కూడా చెప్తాడు కదా, ఎలాగా నా తండ్రిని నేను ఒకటే అని చెప్తాడు. మొదటేమో నాకు నా తండ్రిని పంపిస్తే వచ్చాను అంటాడు. అలాగే మన జీవులు కూడా మనం వస్తాం, కానీ పరమాత్మ మన తండ్రి అని ఆయన చెరుటకు మనం జరిపేవి ఈ ఉపనిషత్తు ఇవన్నీ అనమాట. ఈ వాజశ్రవుడు అనే తండ్రిని కుమారుడైన నచికేతుడు నన్ను ఎవరికిస్తామని 3 సార్లు అడుగుతాడు. అన్ని దాన ధర్మాలు చేసేసాడు, సర్వస్వము చేసేసాడు, ఇంకేమీ లేవు. నన్ను ఎవరికిస్తావు అని అడుగుతాడు. ముమ్మారు అడిగినప్పుడు ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటాడు? నేను ఎముడికి ఇస్తాను అంటాడు. ఎముడికి ఇస్తానన్నప్పుడు అయితే ఇంకా అదే మాట తీసుకున్నాడు పిల్లడు. ఇస్తానని ముమ్మారు పలికాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. 3 సార్లు అడుగుతాడు. ప్రతివారు పరబ్రహ్మము కావాలంటే యముని వద్ద అంటే యమ నియమాలతో శిక్షణ పొందాలి. యముని వద్దకు వెళ్ళిపోతాం అంటే మన యముడు వచ్చేసి మన ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోవటం, ఇదంతా యముడి పేరు చెప్తేనే మనకు భయం. అలా కాదు. యముడు అంటే శ్రద్ధ, నియమాలు. మన ఈ బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే యమ నియమాలు ఆచరించాలి. అందుకని యముని వద్ద అంటే యమ నియమాలతో శిక్షణ పొందవలసినదే. దానికే మన ఈ తండ్రి కొడుకుల కథ మనకు చెప్పారు. ఈరోజు కొంచెం తెలుసుకున్నాం. మొత్తానికి పిల్లడు యముడికి ఇచ్చేస్తానన్న మాట దగ్గర కట్టుబడి ఉన్నాడు. ఏమవుతుందో చూద్దాం. ఇది బ్రహ్మ విద్య నేర్చుకోవటానికి, బ్రహ్మ విద్య జిజ్ఞాస కలగటానికి చిన్నవాడు నచికేతుడు అనేవాడు చాలా చిన్న బాలుడు అనమాట. సరేనా? రేపు తెలుసుకుందాం.